ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. మరి బెల్ట్ షాపు దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది? లక్ష్మీపురంలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయంటున్నారు. గత 2 రోజులుగా ఆ బెల్ట్ షాపులకు షట్టర్లు పడ్డాయి. చుట్టుపక్కలున్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ మాయమైపోయాయి. బైకర్ శివశంకర్ చివరిగా బెల్ట్ షాపులోనే మద్యం కొన్నాడా? రాత్రి 8:25 ఎల్లమ్మ వైన్స్లో మద్యం కొన్న తరువాత మరెక్కడా మద్యం కొనలేదా? లక్ష్మీపురం బెల్ట్ షాపు దగ్గరకు వెళ్ళలేదా? అర్ధరాత్రి దాటాక 2:45 కూడా అంత మద్యం మత్తులో ఎలా ఉన్నాడు? అసలు అతను తాగింది బాబుగారు పోసే నాణ్యమైన మద్యమా, ఆయన ప్రోత్సాహంతో నడుస్తున్న ములకల చెరువు మద్యమా? వీటన్నింటికీ ఆ ఒక్క సీసీటీవీ ఫుటేజ్ సమాధానం చెబుతుంది. అందుకే అది మాయమైంది. ఎవరైనా బెల్ట్ షాపులో మద్యం తాగాడని వాగినా, నకిలీ మద్యం తాగాడని మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఎందుకు హెచ్చరిస్తోంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఏంటి? వచ్చి రాగానే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి ప్రైవేటుకు అమ్మేయడం ఏంటి? ఎల్లో నేతలంతా సిండికేట్ అయి మద్యం దుకాణాలను సొంతం చేసుకోవడం ఏంటి? ఊరు వాడ 1.5 లక్షల బెల్టు షాపులు ఏర్పాటు చేయడం ఏంటి? ములకల చెరువులో నకిలీ మద్యం ప్లాంటు పెట్టడం ఏంటి? అక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని పచ్చనేతల వైన్ షాపులకు బెల్టు షాపులకు సరఫరా చేయడం ఏంటి? ఈ 1.5 ఏడాదిలో కొన్ని లక్షల మంది ఆ నకిలీ మద్యాన్ని లీటర్లు తాగేయడం ఏంటి? నకిలీ మద్యం ప్లాంట్లు పట్టుబడిన బెల్టు షాపులను ఇప్పటికీ నడపడం ఏంటి? ఆ బెల్టు షాపుల్లో మద్యం తాగి బైకర్ శివశంకర్ డివైడర్ను ఢీకొట్టడం ఏంటి? రోడ్డుపై పడి ఉన్న ఆ బైకును ఢీకొట్టి బస్సు ప్రమాదం జరగడం ఏంటి? ఆ ప్రమాదంలో 19 మంది అమాయకుల ప్రాణాలు పోవడం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ఆ సీసీటీవీ ఫుటేజ్లోనే దాగుంది. అందుకనేమో అది మాయమైంది. అసలు ఈ ప్రమాదం గురించి, తమ గ్రామంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపుల గురించి లక్ష్మీపురం గ్రామస్తులు ఏమంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ గుడి బడి అని తేడా లేకుండా వెలుస్తున్న బెల్ట్ షాపులు, ఏరులై పారుతున్న నకిలీ మద్యం గురించి రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మందు ఈనక లేకుంటే ఆ టైంలో ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీదకి పోరు, ఆ యాక్సిడెంట్ జరగదు. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. ఏమి లేదు సార్, కుటుంబాన్ని మొత్తం ఒక్కరన్నా లేదు సార్. 24 గంటలు మెడికల్ షాప్లో టాబ్లెట్ దొరకవు కానీ మరి మద్యం మటుకు 24 గంటలు దొరుకుతుంది. బిల్ షాపులో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక బిల్ షాపులు అనేటివి డైరెక్ట్ మందు వైన్ షాపు, ఈ ఏరియాలో ఉన్న వైన్ షాపులు డైరెక్ట్ వాళ్ళు వచ్చి వేసిపోతున్నారు. కాబట్టి ఎలాంటి చెకింగులు ఏం లేవు. ఏ మద్యం అమ్ముతున్నారో తెలియదు, అది ఒరిజినలా, క్వాలిటీయా, లేదా క్వాలిటీ లేనిదా, చీపు లెక్కరా, లేకపోతే అందులో కల్తీ ఉందా తెలియక ప్రజలందరూ కూడా వాటిని తాగి అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ఘటనలు చూస్తున్నాం. ఇక్కడ తెల్లవారుజామున 2:25 సమయంలో బంకులో పెట్రోల్ కొట్టించుకున్న విజువల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. మధ్యలో బెల్ట్ షాపు దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మాత్రం మాయమైంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మనకి ఏం చెబుతోంది? పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో శివశంకర్ పరిస్థితి ఎలా ఉంది? నారావారి నాణ్యమైన మద్యం తాగిన శివశంకర్ ఎలాంటి సర్కస్ ఫీట్లు చేశాడు? ఆ సీసీటీవీ దృశ్యాలు చూసిన ఎవరికైనా కొన్ని ప్రశ్నలు మదిలో మెదలడం ఖాయం. ఒకసారి అవేంటో స్క్రీన్ పైన చూద్దాం. రైట్, శివశంకర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు. తాగిన మత్తులో ఉన్నాడు, చాలా క్లియర్గా కనిపిస్తోంది. తాగిన మత్తులో అతను చూడండి స్కిడ్ అయి అక్కడ పడబోయి అక్కడి నుంచి ముందుకెళ్ళినటువంటి దృశ్యాలు. అంటే ఖచ్చితంగా తాగాడన్న విషయం ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆ దృశ్యాలు చూసిన తర్వాత. ఎవరికైనా మదిలో మెదిలేటటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, 8:25 ఎల్లమ్మ వైన్స్లో కొన్నదే ఆఖరి మద్యం బాటిలా? ఎల్లమ్మ వైన్స్లో 8:25 మద్యం బాటిల్ కొన్నారు అని చెప్పారు. అంతకంటే ముందు అదే వైన్ షాపులో 7:30 గంటలకి దాదాపుగా క్వార్టర్ బాటిళ్ళు 2 తీసుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ గంటలో అంటే 8:25 కల్లా 2 క్వార్టర్ బాటిల్, అంటే ఒక్కొక్కరు 1 క్వార్టర్ బాటిల్ కంప్లీట్ చేశారు 1 గంటలో. గుర్తుంచుకోండి, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. 1 గంటలో వాళ్ళిద్దరూ కలిసి ఎల్లమ్మ వైన్ షాప్లో
తీసుకున్నటువంటి 2 క్వార్టర్ బాటిల్ కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత 8:25కి మళ్ళీ అదే షాపుకి వెళ్ళారు. ఇది లైసెన్స్డ్ మద్యం షాప్ అని ప్రభుత్వం చెబుతోంది. ఓకే, దాన్ని ఎవరు కాదనటం లేదు. ఎన్ని గంటలకు తీసుకున్నారు? 8:25కి తీసుకున్నారు. 8:25కి ఎన్ని తీసుకున్నారు? ఒకే ఒక క్వార్టర్ బాటిల్. ఇంతకు ముందు 2 క్వార్టర్ బాటిల్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి 1 గంటలో కంప్లీట్ చేస్తే ఇప్పుడు 8:25కి తీసుకున్నారు. అంటే 8:30కి అనుకోండి, అరగంటలో కంప్లీట్ చేసినట్టే కదా. ఒకే ఒక క్వార్టర్ బాటిల్, ఇద్దరు హాఫ్ సగం సగం తీసుకున్నట్టే కదా ఆ క్వార్టర్ బాటిల్లో. అంటే 9 గంటల కల్లా పూర్తయిపోయింది. ఇతను పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చిన సమయం చూస్తే 2:25 ప్రమాదం జరిగిన సమయం 2:45. అంటే 9 గంటలకు పూర్తి చేశారు. వాళ్ళు తీసుకున్నటువంటి క్వార్టర్ బాటిళ్ళు 9 గంటల కల్లా పూర్తి చేశారు, తాగడం అయిపోయింది. 10, 11, 12, 1, 2, 2:45 దాదాపు 6 గంటల సమయం. 6 గంటల సమయం నడిచిన తరువాత కూడా అప్పుడే మద్యం తాగిన మత్తులో ఉన్నట్టున్నారా, లేకపోతే 6 గంటల క్రితం తాగి కనిపిస్తున్న వ్యక్తిలా ఉన్నారా? సింపుల్ లాజిక్ ఇది. 8:25కు మీరేమో లైసెన్స్డ్ మద్యం షాపు నుంచి వైన్స్ కొనుగోలు చేసిన దృశ్యాలను రిలీజ్ చేశారు. ఆ తరువాత లక్ష్మీపురం బెల్ట్ షాపులో మద్యం కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే, అక్కడ కొనకపోతే ఆ బెల్ట్ షాపుకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైనట్లు? ఒకటి, నెంబర్ 1, 8:25కి ఎల్లమ్మ వైన్స్లో కొన్నదే ఆఖరి మద్యం బాటిలా? నెంబర్ 2, నాణ్యమైన మద్యం మత్తు 2:45 వరకు దిగలేదా? 3, లక్ష్మీపురం బెల్ట్ షాపులో శివశంకర్ మద్యం కొనలేదా? 4, ఆ బెల్ట్ షాపులో తాగింది నకిలీ మద్యమా, లైసెన్స్డ్ మద్యమా? నెంబర్ 5, వాస్తవాలు బయటికి రాకుండా సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారా? ఇవి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అసలు ఒక విషయం చెప్పండి, సీసీటీవీ ఫుటేజ్ మాయమైందంటున్నారు. నేను కొన్ని బైట్స్ కూడా ప్లే చేశాను. బాధితులు లేకపోతే ఆ గ్రామస్తులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆ గ్రామంలో దాదాపు 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మొన్నటికి మొన్న ములకల చెరువులో నకిలీ మద్యం ఒక ప్లాంట్ పెట్టి 30,000 బాటిళ్ళు ఒక రోజుకు తయారు చేయగలిగినటువంటి కెపాసిటీతో ఉన్న ప్లాంటునే పెట్టి అన్ని వైన్ షాపులకు, అన్ని బెల్ట్ షాపులకు వాటిని సరఫరా చేస్తున్నారు. ఇది పట్టుబడింది. ఎంతమంది కిడ్నీలు పాడయ్యాయి, ఎంతమంది లివర్లు పాడయ్యాయి, ఎంతమంది నరాలు వీక్నెస్తో బాధపడుతున్నాయి, ఎంతమంది హార్ట్ దెబ్బతినింది, ఎంతమంది రోగాల బారిన పడ్డారు, మీరు పోసినటువంటి నకిలీ మద్యం తాగి ఎంతమంది త్వరలో ప్రాణాలు కోల్పోబోతున్నారు ఒక్కొక్క అవయవాన్ని పోగొట్టుకుని అని నెత్తి నోరు బాదుకొని చెప్తుంటే, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు బెల్ట్ షాపుల పైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? బెల్ట్ షాపులే లేకపోతే 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం జరిగేదా? మరి ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల లీటర్లు తాగించేశారే నకిలీ మద్యాన్ని. అప్పుడైనా సరే బెల్ట్ షాపులు లేకుండా చేయగలిగినటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి కనీసం ఒక్క బెల్ట్ షాప్ మూసేశారా? ఈరోజు 20 మంది, బైకర్ శివశంకర్తో కలిపి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మీపురం బెల్ట్ షాపులో అతను తాగాడు అని అంటున్నారు. లేదు అని చెప్పడానికే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా మీరు రిలీజ్ చేశారా? లేదు. ఈ క్షణానికి కూడా లైసెన్స్డ్ మద్యం షాపులో మద్యం, నాణ్యమైన మద్యం, మా చంద్రబాబు నాయుడు గారు పోసే నాణ్యమైన మద్యాన్నే అతను తాగాడు. అంత నాణ్యమైన మద్యం కాబట్టే అర్ధరాత్రి దాటిన తరువాత 2:45 తెల్లవారుజామున కూడా ఆ మత్తు దిగలేదు. ఎంత నాణ్యత ఉండాలి అందులో? ఈ క్షణం వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయకపోవడం కాదు, అసలు మీరు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామనే మాట ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్క నియోజకవర్గంలో, తంబళపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని ఈనాడు దినపత్రికే అధికారికంగా ముద్రిస్తే 175 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 1,70,000 వేసుకున్నా, అంతకన్నా తక్కువ వేసుకున్నా ఈ రాష్ట్రంలో దాదాపు 1,50,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎందుకు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామనేటటువంటి మాట నోటి నుంచి రాలేదు? అత్యంత ప్రధానమైన ఆదాయ వనరు ఇది. బెల్ట్ షాప్ అనేది అత్యంత ప్రధానమైన ఆదాయ వనరు. మీ చావులైనా సరే, మీ ప్రాణాలు పోయినా సరే, తగలబడిపోయినా సరే,
మీ జీవితాలే తగలబడిపోయినా సరే బెల్ట్ షాపులు మాత్రం తీయరు సార్. తీయనుగాక తీయరు. 1.5 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, వాటిని మాత్రం తీయరు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి అవేంటో స్క్రీన్ పైన చూద్దాం. నెంబర్ 1, లక్ష్మీపురం బెల్ట్ షాపులో సీసీటీవీ ఫుటేజీ మాయం చేసింది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, ఒక్క లక్ష్మీపురంలోనే 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయని గ్రామస్తులు చెప్పింది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులోనే మందు కొన్నాడన్నది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, తాగింది నకిలీ కాదు నాణ్యమైన మద్యమని సిగ్గు విడిచి చెబుతోంది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, అతను తాగింది నకిలీ మద్యమా కాదా? ప్రభుత్వం టెస్ట్ చేయలేదన్నది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, మద్యం తాగలేదు భోజనం మాత్రమే చేశారని ఎల్లో మీడియాలో రాసింది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, గుడి బడి అని తేడా లేకుండా 1.5 లక్షల బెల్ట్ షాపులున్నది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, హైవేలపై రోడ్డు ప్రమాదాలకు ఈ బెల్ట్ షాపులే కారణమన్నది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, ఓవైపు ప్రాణాలు పోతున్నా బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పకపోవడం వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, ఊరూరా బెల్ట్ షాపులు మీ ఆదాయ వనరు కాబట్టే వాటి జోలికి వెళ్ళడం లేదన్నది వాస్తవం కాదా? పోయిన ప్రాణాలపై ప్రమాణం చేసి నిజం చెప్పండి.